సార్ మొన్న గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు. అవును. ఇప్పుడు తెలుగు సినిమా అనేది ఒకటే సినిమా కదండి. ఇక్కడ గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నారు, అక్కడ నంది అవార్డ్స్ ఇవ్వబోతున్నారు అనుకున్నాం. ఎట్లా సార్ వేరియేషన్ అనేది మీకు ఏమనిపిస్తుంది? ఇది నేను చెప్తాను సార్. నా ఒపీనియన్ ప్రకారం ఫస్ట్ థింగ్ సార్, స్టేట్ హ్యాస్ బీన్ డివైడెడ్ సార్. ఇంకా మనం కలిసి ఉన్నాం, అంటే స్టేట్ కలిసి లేదు, కలిసి విడిపోయింది. అవును. స్టేట్ ఈ సంథింగ్. ఇప్పుడు ఒక చెన్నై ఎట్లా ఉందో, ఒక కర్ణాటక ఎలా ఉందో, ఒక కేరళ ఎలా ఉందో, ఒక గోవా ఎలా ఉందో, తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయిపోయింది. ఇంకా మనం ఏంటంటే ఇప్పుడు ప్యాచప్ చేయప్పుడు ఎట్లా ఉందంటే, ఇండియా పాకిస్తాన్ శత్రువులు సార్, కానీ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. క్రికెట్ మ్యాచ్ వాళ్ళు వస్తారు, మనం క్లాపులు కొడతాం లేదా రాళ్ళు కొడతాం, వెళ్ళిపోతారు. అదేం న్యాయం అండి? ఎనిమిటీ అయినప్పుడు ఎనిమిదే ఉండాలి. మ్యాటర్ క్లియర్ అయిన తర్వాత అప్పుడు చూద్దాం. అప్పుడు దాకా ఇంకా లేదు. ఇంకా పాకిస్తాన్తో ట్రేడ్, పాకిస్తాన్తో ఎంటర్టైన్మెంట్ ఎందుకు పెడుతున్నారు మీరు? వద్దు, క్లియర్ అవ్వని. అలాగే ఇది కూడా ఏమైందంటే సార్, స్టేట్ డివైడ్ అయిపోయింది. పైగా గవర్నమెంట్ వేరే, ఇక్కడ కాంగ్రెస్, అక్కడ తెలుగుదేశం. డివైడ్ అయిన తర్వాత ఇంకా అటు ఇటుగా చేయడం అది కరెక్ట్ కాదు అన్న నా ఫీలింగ్. మన జరిగింది తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ పెట్టారు. రేవంత్ రెడ్డి గారికి నమస్కారం, ధన్యవాదాలు, బ్రహ్మాండంగా చేశారు. కానీ మీరు తెలంగాణ వాళ్ళకే మీరు ఇచ్చి ఉండాలి. తెలంగాణ యాక్టర్స్, తెలంగాణ యాక్ట్రెస్, తెలంగాణ డైరెక్టర్స్, తెలంగాణ ప్రొడ్యూసర్స్, తెలంగాణ టెక్నీషియన్స్ అందరికీ మీరు గుర్తించి మీరు అవార్డ్స్ ఇచ్చి ఉండాలి. మీరు ఒకరు సాటిస్ఫై చేయడానికి వాళ్ళని వీళ్ళని మిక్స్ చేసి మీరు పెట్టింది నాకంతా నచ్చదు. మీరేం చేసి ఉండాలి, వాళ్ళందరికీ ఆంధ్ర నుంచి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులతో ఆ అవార్డు ఇచ్చి ఉండొచ్చు. మేము కలిసి ఉంటాం. ఎలా ఇచ్చి ఉండాలి? తెలంగాణ వాళ్ళు ఇప్పటి వరకు మీరు చీకట్లో ఉన్నారు, ఇప్పటి వరకు మీకు అవకాశాలు ఇవ్వాలి. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్స్ అయ్యారు, డైరెక్టర్స్ అయ్యారు, ఆర్టిస్టులు అయ్యారు. ప్రతి ఒక్క కళాకారుడికి, ప్రతి ఒక్క డైరెక్టర్ ఇప్పుడు ఆశ ఉంటుంది సార్. ఒక అవార్డు వస్తే వాళ్ళకు గుర్తింపు, వాళ్ళు ఎవరో తెలియదు. ఆ అవార్డు ఇవ్వడం మీరు ఆంధ్ర నుంచి ఉన్న హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చేత ఇచ్చి ఉంటే బాగుండేది. ఆంధ్ర సెపరేట్గా పెట్టండి, అక్కడ తెలంగాణ వాళ్ళు ఎవరిని మీరు ఇచ్చేయవద్దు. మీరు ఆంధ్ర వాళ్ళకే ఇవ్వండి, ఆంధ్ర వాళ్ళనే సెలెక్ట్ చేయండి. జడ్జి చేయాలంటే కష్టం కదండి. చేయాలి, ఉన్నారు, ఎందుకు లేరు? ఇప్పుడు ఒక హీరో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయాడండి, అది వేరే సార్. నేనది వేరే. ఎంతైనా వాళ్ళ లుక్ బ్యాక్ ఇంటూ వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చే ఇండస్ట్రీ ఇక్కడ ఉంది కదా, రేపు అక్కడ ఇండస్ట్రీ అని అటు వెళ్ళిపోతారు. సో తప్పులేదు. ఇప్పుడు మన చెన్నైలో పోయి అవార్డు తీసుకోవట్లే, నేషనల్ అవార్డు తీసుకోవట్లేదు. నేషనల్ అవార్డు ఢిల్లీ అని చెప్పి మనం దూరం ఉంటాం, అది కేరళలో పిలుస్తారు, వెళ్తున్నాం. అట్లా వెళ్ళాల్సిందే తప్ప మనం అటు ఇటుగా చేయాలన్నప్పుడు న్యాయం జరగట్లేదు సార్. రేపు నంది అవార్డు పెట్టండి, అవార్డు పేరు మారిపోయిందే, నంది అవార్డు పెట్టండి. అక్కడ అన్ని తెలుగు అంటే ఆంధ్ర ఆర్టిస్టులకి ఇవ్వండి. ఇచ్చేది తెలంగాణ వాళ్ళతో చేతులతో మీరు ఇవ్వండి. తెలంగాణ హీరోతో ఇవ్వండి, తెలంగాణ హీరోయిన్తో ఇవ్వండి, తెలంగాణ డైరెక్టర్తో ఇవ్వండి, తెలంగాణ వీళ్ళతో ఇవ్వండి. కలిసి ఉంటాం, మేము కలిసే ఉంటాం. ఇటు వాళ్ళు అటు వెళ్ళొచ్చు, అటు వాళ్ళు ఇటు వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, చాలామంది తెలంగాణ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, నాకు వచ్చి ఉండాలి సార్ అవార్డు, నాకు ఇవ్వలేదు, వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇచ్చి ఉండాలి సార్ అవార్డు కొన్ని ఆర్టిస్టులు ఫీల్ అవుతున్నారు. సో అట్లీస్ట్ నెక్స్ట్ దీంట్లో అయినా ఏమీ తప్పు లేదు. అవార్డ్స్, తెలంగాణ అవార్డ్స్, గద్దర్ అవార్డ్స్ తెలంగాణ వాళ్ళకి ఇవ్వండి. తెలంగాణ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, హీరోయిన్లు, కమెడియన్స్, వీళ్ళని ఎవరు వాళ్ళకి ఇవ్వండి, టెక్నీషియన్స్కి ఇవ్వండి. అక్కడ ఆంధ్ర అక్కడ ఇవ్వండి, అక్కడ ఇస్తే అది కూడా బాగుంటుంది. అక్కడ ఇప్పుడు చాలామంది కొత్త ఆర్టిస్టులు చాలామంది వచ్చున్నారు పాపం, వాళ్ళకి ఇవ్వండి, సాటిస్ఫై చేయండి. ఇక్కడ వాళ్ళని అక్కడ గెస్ట్గా పిలవండి, అక్కడ వాళ్ళు ఇక్కడ గెస్ట్గా పిల్లండి, అదే బెస్ట్. ఇది నా ఫీలింగ్. మేము విడిపోలా, మేము కలిసే ఉన్నాం. ఎట్లా మేము తమిళనాడుతో కలిసి ఉన్నాము, కేరళతో కలిసి ఉన్నాము, బాంబే వాళ్ళతో కలిసి ఉన్నాము, కలిసే ఉంటాం సార్. నిజమైన సెక్యులరిజం ఎవరితో ఉందంటే ఫిలిం ఇండస్ట్రీ సార్, దాని తర్వాత స్పోర్ట్స్. అవును, నిజమైన సెక్యులరిజం. ఎందుకంటే మేము అన్ని చోట్ల మేము వెళ్తాం, అన్ని చోట్లతో యాక్ట్ చేస్తాం, అందరితో మాట్లాడతాం. ఇది అందరి వల్ల కాదు. నెక్స్ట్ వచ్చేది అంటే ఈ ఐటీ సెక్టర్. ఇప్పుడు వేరే స్టేట్ నుంచి అంతా ఇక్కడ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఎడ్యుకేషన్ తక్కువ అనుకోండి, బట్ ఐటీ సెక్టర్ ఇప్పుడు అగైన్ సెక్యులరిజం, అంటే ఎక్కువగా జాబ్స్ రావడం. ఇప్పుడు మన చాలామంది ఐటీ ఉన్నారు, అందరికి జాబ్ విదేశాల్లో దొరకల, అందరు నార్త్లో ఉన్నారుగా. ఇది వన్ వే ఆఫ్ సెక్యులరిజం. బట్ సినిమా ఇండస్ట్రీ ఇస్ ద ఓన్లీ ఇండస్ట్రీ విచ్ స్టార్టెడ్ సెక్యులరిజం నా లెక్క ప్రకారం. తర్వాత గేమ్స్, అట్నుంచి ఇటు రావడం, నేషనల్ గేమ్స్ అంటారు చూసారా, అట్లా. ఈరోజు సినిమా నేషనల్ పిక్చర్ కదా ఇప్పుడు, అంటే పాన్ ఇండియాస్ బికమ్ నేషనల్ పిక్చర్. సో అలా మెయింటైన్ చేస్తూ మన అందరూ ఇండియన్స్ అలా ఒక దీంతో మన ఇంటిని ముందుకు వెళ్ళాలని నా కోరిక.